నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం పెంచినట్లు వైసీపీ నిరూపించాలి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆరణి. కిడ్నాప్ కేసులో 6 అరెస్ట్, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 కత్తులు, ప్లాస్టిక్ రోప్, వాటర్ ప్రూఫ్ టేప్ స్వాధీనం. అలిపిరెడ్డి ఎస్పీ శ్రీలత వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను తుడా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడే కాక దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. పిన్న వయసులోనే మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన దేశానికి చేసిన సేవలు స్మరణీయమని, గొప్పవి అని కొనియాడారు. ఆయన బాటలో నేటి తరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకల్లో ఇన్ఛార్జి సెక్రటరీ కృష్ణారెడ్డి, పిఓ దేవికుమారి, ఈఈ రవీంద్ర, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో కానీ మన ఇండియన్ పాలిటిక్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఆయన సమాన హక్కుల కోసం ఆయన పోరాటం మొదలైంది. అందులో ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎన్నో ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసి డిఫెన్స్ మినిస్టర్గా మనం ఇండో పాక్ వార్ కూడా 1971లో గెలిచి బంగ్లాదేశ్ని ఒక కంట్రీగా ఏర్పడడం జరిగింది. అలాగే ఆయన ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఇయర్స్ ఇండియన్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ ప్లే చేసి, అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్, మనం ఏదైతే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి గ్రీన్ రెవల్యూషన్, సో ఆయనే తీసుకొని వచ్చి దాని ఒక రెవల్యూషన్లా చేయడం అనేది ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి ఆయన విలువలు, ఆయన ఏదైతే పోరాటం చేస్తారో సమాన హక్కులు, అది గుర్తుంచుకొని మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అరటి ఆకుపై అయోధ్య బాలరాముడిని చిత్రీకరించి ఓ చిత్రకళాకారుడు అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. శ్రీరామనవమి సందర్భంగా కుప్పం చిత్రకళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్న రీతిలో అరటి ఆకుపై అయోధ్య బాలరాముడి చిత్రాన్ని అద్భుతంగా పెయింటింగ్ చేశారు. చిత్రం వినూత్నంగా వేయడంతో ఈ చిత్రం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు పురుషోత్తంను అభినందించారు. పురుషోత్తం వేసిన ఈ ఆర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాజాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రామ్ అవిరళ కృషి చేశారని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక బైరాగిపేటలోని ఆయన విగ్రహానికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ అంచెలంచెలుగా ఎదిగి సుదీర్ఘకాలం పాటు దేశ వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించడం గొప్ప విషయమన్నారు. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో దేశంలో ఆహార సమస్య పరిష్కారానికి అహర్నిశలు కృషి చేశారన్నారు. అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సమస్యను చాకచక్యంగా పరిష్కరించారని తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నేటి యువత సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, కట్టమంచి చంద్రబాబు యాదవ్, కాయం హరినాథ్ రెడ్డి, గవ్వల అశోక్, జయంత్ కుమార్, సుధాకర్, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేసిన మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. బాబు జగజ్జీవన్ రామ్ గారు
సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుడు జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. అలాగే ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని ఈరోజు ఈనాటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ మన దేశ అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగజ్జీవన్ రామ్ గారు అడుగుజాడల్లో నడుచుకుంటూ మన దేశ అభివృద్ధికి మనమందరూ కీలక పాత్ర వహించి, అలాగే ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా నిలిపేదానికి మనందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ మహనీయునికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పుష్పాలంకరణ చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి వక్ఫ్ చట్టాన్ని పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకి, సహచర ఎంపీలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఉత్తరాలని గౌరవించాలని చెప్పి అడిగినాను. నా విజ్ఞప్తిని మన్నించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లని ఆహ్వానించి స్వాగతించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి రూపాయిని మున్సిపాలిటీలకో, రోడ్లు వేయడానికో, ఇతరత్ర కార్యక్రమాలకి వెచ్చించకుండా దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. దయించి వాటికి కూడా టీటీడీ డబ్బుల్ని వెచ్చించి తెలంగాణ ప్రాంతంలో పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి మీ అందరి ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గ్రామోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు నాలుగుమాడ వీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని ఊరందరూ గ్రామం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం నాలుగుమాడ వీధుల్లో చేపట్టారు. సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో 14 నుంచి మనం 24 వరకు ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అటు క్యాపిటల్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు, విద్యలో సీఎం గారు అబ్బాయి, అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన, వారు ఆరోగ్యాన్ని
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది. అలానే టీటీడీ యొక్క అంశాలు అదే భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన 5,000 కోట్లు సుమారు బడ్జెట్. ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్, మా పాలసీ, మా ఫిలాసఫీ, మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు. దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టుకు వారు వెళ్ళడం, స్టేలు తీసుకొచ్చి రావడం, దీనిలో కూడా ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ధర్మానికి కేటాయించాలనేటువంటి ఆలోచన వారిది ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలోని సబ్ జైలును చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి తనిఖీ చేశారు. శ్రీకాళహస్తిలోని సబ్ జైలును చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి శుక్రవారం తనిఖీ చేశారు. సబ్ జైలులోని పరివర్తన చెందుతున్న వ్యక్తులకు జైలు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అర్జీ రూపంలో తమకు తెలియజేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు మే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. దీనిపై అవగాహన కల్పించడం నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు కోర్టులను సందర్శించి అవగాహన కార్యక్రమం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఒక్కసారి తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లినా అప్పీలు ఉండదని పేర్కొన్నారు. ప్రజలు రాజీ మార్గమే రాజమార్గంగా భావించి ఈ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా మాకు నిన్న తానే ఏపీఎల్ఎస్ఏ నుంచి హైకోర్టు ఇంకా లోక్ అదాలత్ మే 10th జరుగుతుందని లెటర్ వచ్చింది. సో హైకోర్టు ఆదేశాల మేరకు మేము వచ్చే నెల మే 10వ తారీఖు మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. అదే సందర్భంగా నేను ఈరోజు కాళహస్తిలో జైన్ విజిట్తో పాటు లోక్ అదాలత్ మీటింగ్ కూడా హెల్డ్ చేశాను. కాళహస్తిలో దాదాపు కేసులు కూడా మంచిగా డిస్పోజ్ పోతున్నాయి. ఈ లోక్ అదాలత్ వల్ల జనాలకి ఏం యూజ్ అవుతుంది అని అంటే, లోక్ అదాలత్లో ఒక్కటి అవార్డు పాస్ అయితే సుప్రీంకోర్టు కూడా పోయినా కూడా అప్పీల్ ఉండదండి. కాబట్టి ప్రజలందరూ రాజీ మార్గమే రాజమార్గము అని చేసుకొని చాలా వరకు ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏవైతే కోపం చేసుకొని కేసులంతా చేసింటారో అలాంటి కేసుల్లో అంతా రాజీ చేసి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ శక్తికాంత దాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పితామహులు లార్డ్ బ్యాడెన్ పౌల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారిరువురికి పుష్పాంజలి ఘటించి వారి రంగాలలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యతకై పోరాడాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యువజన విభాగ చైర్మన్ షేక్ అజారుద్దీన్ కోరారు. నమస్కారం, నా పేరు అజారుద్దీన్. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రీకాళహస్తి హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ టి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మున్సిపల్ హై స్కూల్ బాబు అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ గైడ్ కమిషనర్ పార్వతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ హై స్కూల్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివారించింది. ఈయన భారత జాతీయ కార్యకర్తగా మరియు రాజకీయ నాయకుడిగా మళ్ళీ షెడ్యూల్ కులస్తు వంటి వాళ్ళకి వర్గాల హక్కుల కోసం పోరాడి అతని ప్రాణాలు కూడా అర్పించడం. దేశభక్తి కోసము మన బీసీ సామాజిక వర్గ
హక్కుల కోసము ప్రతి ఒక్కరి కోసం ఈయన పోరాటం జరిగినది. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీకాళహస్తి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు నిర్వహించడం జరిగినది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ మంత్రి నాదెళ్ల మనోహర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం గురించి సార్ ఇంకేం లేదు సార్. ఓకే సార్, అలాగే సార్. రాజేష్ అన్న ఉన్నా సార్, ఒక ఫోటో తీసుకుంటాం సార్ మీతో. సార్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పెంచలేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారని ఆయన తన కార్యాలయంలో శనివారం ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ మేరకు 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ ఈఆర్సీ ఫిబ్రవరిలోనే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. కానీ వైసీపీ నాయకుడు అభినయ్ రెడ్డి మాత్రం విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచినట్లు అభినయ్ రెడ్డి నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. పాదచారులకు అసౌకర్యం కలిగిస్తూ వినాయక సాగర్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మాస్కులతో అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నాటకం వేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్లను అవమానించిన అభినయ్ రెడ్డి సహా నాటకంలో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని దివాలా తీయించి ట్రూఅప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని ఆయన ఆరోపించారు. దీంతో 4 విడతలుగా ప్రజలు ట్రూఅప్ ఛార్జీల భారం మోయాల్సి వచ్చిందని చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రజలకు ట్రూఅప్ ఛార్జీల భారం తప్పనున్నట్లు పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని ఆయన వైసీపీని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని, ఆ కలలు ఎప్పటికీ నెరవేరబోదని ఆయన స్పష్టం చేశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్లో ఉన్న ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టదని ఆయన చెప్పారు. టీడీఆర్ బాండ్ల స్కామ్పై విజిలెన్స్ శాఖాపరమైన విచారణ జరిగిందని, వీటి నివేదికల ఆధారంగా స్కామ్కు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. టీడీఆర్ బాండ్ల పేరిట అధిక సొమ్ము పొందిన వారి నుంచి రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూమి కోల్పోయిన అర్హులందరికీ టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామని ఆయన మరోసారి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, ఆకేపాటి సుభాషిణి, బత్తిన మధుబాబు, జీవకోన సుధా, బాబ్జీ, పోటుకూరు ఆనంద్, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్, రాజేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ కూటమి పెంచదని కట్టుబడి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఏపీ ఈఆర్సీ విద్యుత్ ఛార్జీలను 25-26 సంవత్సరానికి పెంచడం లేదని స్పష్టంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు తాకట్టు పెట్టి, విద్యుత్ శాఖను తాకట్టు పెట్టి నిధులు అడ్డగోలుగా తెచ్చుకొని దోచుకున్నారు. అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇది దాచిపెట్టే విషయం కాదనేసి కూడా తెలుసు. దీనికి తోడు విద్యుత్ సబ్సిడీ బకాయిలను డిస్కంలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టూ ఆఫ్ ఛార్జ్ పేరుతో ప్రజలపై విద్యుత్ భారం ఎక్కువగా మోపాడు. మాయ మాటలు చెప్పి నమ్మించి ట్రూ ఆఫ్ ఛార్జీతో ప్రజలపై భారం మోపాడు. ఆ భారం ఇంకా ప్రజలపైనే పడుతోంది. వైసీపీ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారిందనేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు.
దొంగే దొంగ అన్నట్లు ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచిన వైసీపీనే ఛార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిందంటూ నిన్న జరిగిన దొంగ నాటకాలు డ్రామా వేషాలు వేసుకొని జుట్టు పెంచుకొని మాస్కులు వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మాస్కులు వేసుకొని లోకేష్ గారిది మాస్కులు వేసుకొని ఏదో ఛార్జీలు పెంచేసినట్టు డ్రామాలు ఆడారు, వీధి నాటకంగా ఆడారు. అది కూడా వినాయక్ సాగర్ మార్నింగ్ వాకింగ్ పోయే వాళ్ళందరూ కూడా ఉంటారనేసి వాళ్ళని పెట్టుకొనేసి వాళ్ళ జనాలు చూపించి ఈ టేబుల్ వేసి ఒక దొంగ నాటకాలు వేయడం జరిగింది. నేను వైసీపీ నాయకులకు అభినయ్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, మొన్న ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పారు, ఇంకా నీకు అయినా ఈ వైసీపీ నాయకులకు ముఖ్యంగా తిరుపతిలో భూమిన అభినయ్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. జుట్టు పెంచుకొని అభినయ్ రెడ్డి వేషం మార్చినంత మాత్రాన అతను చేసిన దారుణాలను తిరుపతి ప్రజలు మరిచిపోరనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకుల్ని, ఛార్జీలు పెంచలేదు అని మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పెంచినారని మీరు చెప్తున్నారు, దీనికి ప్రూఫ్ చేయాలా, లేదంటే నీ పైన కేసులు కూడా బనాయిస్తాము, ఖచ్చితంగా నిన్ను ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా అభినయ్ రెడ్డికి ఆ డ్రామాలు వేసుకున్న చంద్రబాబు నాయుడు వేషం, పవన్ కళ్యాణ్ గారి వేషం, లోకేష్ గారి వేషం వేసుకున్న ముగ్గురిని ఆ రోజు నీతో వచ్చిన వారందరిపైన క్రిమినల్ కేసులు బనాయించి మీకు ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేస్తున్నాం. అప్పుల పాలు చేసిన వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం వైసీపీకి తగదని టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్సే మునికృష్ణ, శ్రీధర్ వర్మ, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, జగన్నాథం, జగ్గా, సుబ్బు యాదవ్ తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఒక పక్క వైసీపీ నేతలు నిన్న మీరు ఒకసారి చూస్తే టీడీఆర్ బాండ్ల పైన ఒక పక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులందరూ కూడా ఏకరువు పెడుతూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక పక్క ఏకరువు పెడతామంటే ఇంకో పక్క దానికి కారణమైన వ్యక్తులు ఏదైతే టీడీఆర్ బాండ్లు కానీ ఆ రోడ్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు, దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే హేళనగా మాస్కులు తగిలించుకొని చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ అదేవిధంగా లోకేష్ గారిది కానీ వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో ఏదైనా జరిగిందంటే అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరిగింది. మీరేదో ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెలల గడవక ముందే సూపర్ 6 ఏమైందంటే సూపర్ 6 చేస్తా ఉన్నాం, కళ్ళుండి కనపడలేదా మీకు? ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాము, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీ నాయకుడికి మాట్లాడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని మీ నాయకుడు పదే పదే జబ్బలు తెచ్చుకుంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. తిరుపతిలో తెలుగు గంగ దగ్గర నుంచి తీసుకుంటే సింసాఫ్ మేము చెప్పుకునేదానికి మేము చేసామని చెప్పుకునేదానికి ఎన్నో ఉన్నాయి తిరుపతిలో. వైకాపా నాయకులు ఆరోగ్యకర రాజకీయాలు చేయాలని టీడీపీ నేత ఓట్ల సురేంద్రనాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో తెలుగు తమ్ముళ్లు మునిశేఖర్, సుబ్రహ్మణ్యం, మునిరామయ్య, తులసి, ఆనంద యాదవ్, శివరాజు, జగన్నాథం తదితరులతో కలిసి ఓట్ల సురేంద్రనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు తిరుపతి నియోజకవర్గంలోనే దొబ్బేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తగుదునమ్మా అని వచ్చి మార్నింగ్ వాకింగ్ చేసుకునే దగ్గర వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న ఈ డ్రామా బ్యాచ్ని 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలు ఈ తిరుపతి ప్రజలు ఎవరో మరవలా. అందుకే 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలకు ప్రతిఫలంగా 63,000తో మిమ్మల్ని ఓడించారు. మీరు ఇంకా డ్రామాలు ఎందుకు? మీ పగటి వేసగాల్లాగా ఆడేది డ్రామాలు కొంచెం డ్రామాలు తగ్గించుకోండి, బాగుంటాయి. పెద్ద డ్రామాలు వేస్తున్నారు మీరు. ఇదే విధంగా డ్రామాలు వేస్తే మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కిడ్నాప్ కేసులో 6గురిని అరెస్టు చేసి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 కత్తులు, ప్లాస్టిక్ రోప్, వాటర్ ప్రూఫ్ టేప్ స్వాధీనం చేసుకున్నారు తిరుపతి అలిపిరి పోలీసులు.
శనివారం తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వివరాలు వెల్లడించారు. మార్చి 28, 29 తారీఖుల్లో కాసురం రాజేష్ కుటుంబం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ కేసులో 6గురిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు అలిపిరి పోలీసులు. కాసురం రాజేష్ తల్లికి 1.5 కోట్ల రూపాయల ధనం వస్తుందని తెలుసుకున్న తోటి స్నేహితుడు భార్గవ్, అరుణ్ కుమార్ పక్కాగా ప్లాన్ వేశారని తెలిపారు. అనుమానం రాకుండా ఇవ్వాల్సిన 24 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మబలికి కుటుంబాన్ని పిలిపించి కిడ్నాప్ చేశారని తెలిపారు. కిడ్నాప్ వ్యవహారాన్ని పసిగట్టిన రాజేష్ కిడ్నాపర్ల నుండి తిరగబడితే పల్లె వద్ద నుంచి తప్పించుకుని డైల్ 100కు కాల్ చేశారని తెలిపారు. అప్రమత్తమైన కిడ్నాపర్లు చిత్తూరు వద్ద రాజేష్ తల్లిని వదిలిపెట్టి కుటుంబాన్ని మరోచోట వదిలేసి పారిపోయారన్నారు. బాధితుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. కిడ్నాపర్లను రేణిగుంట, కడప మార్గమధ్యంలోని కొక్కలదొడ్డి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. జీవకోనకు చెందిన సంగీతం భార్గవ్ A1గా, తిమ్మినాయుడుపాలెం పంచాయతీకి చెందిన వట్టికుంట అరుణ్ కుమార్ A2గా, శ్రీకాళహస్తి మండలం జోగరాజుపల్లి గ్రామానికి చెందిన దామతోటి సాయి కుమార్ A3గా, రేణిగుంట మండలం తిమ్మయ్యగుంట గ్రామానికి చెందిన బలిపాకు మణికంఠ A4గా, ఏర్పేడు మండలం ఇసుకతాగేలి హరిజనవాడకు చెందిన చీరాల ప్రకాష్ A5గా, పెళ్లకూరు మండలం చిల్లకూరు హరిజనవాడకు చెందిన సిరియాల గణేష్ A4గా గుర్తించామని తెలిపారు. కిడ్నాపర్ల వద్ద మత్తును కలిగించే ఇంజెక్షన్లు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మత్తు ఇంజెక్షన్లు వినియోగించలేదన్నారు. అరుణ్ కుమార్పై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, వారణాసి ATM కేసు, రామకుప్పం, సంబేపల్లిలో కిడ్నాప్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్గవ్పై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, రామకుప్పం కిడ్నాప్ కేసు కూడా ఉందని తెలిపారు. సాయి కుమార్పై దొంగతనం, పోట్లాట కేసులు ఉన్నాయని తెలిపారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్కు పంపుతున్నామని తెలియజేశారు. కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వివరాలు వెల్లడించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ నందు 29 మార్చ్ మాకు రాజేష్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 98/25 అండర్ సెక్షన్ 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, 137 క్లాస్ 2, 308 క్లాస్ 4, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, 49 BNS, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNS యాక్ట్ అంటే కిడ్నాప్, ఎక్స్టార్షన్, హర్ట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది. ఇందులో కంప్లైనెంట్ రాజేష్కి, ప్రధాన ముద్దాయిలు భార్గవ్కి గత చాలా కాలం నుండి పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది. భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని, వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకి వెళ్తూ ఉంటే ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ భార్గవ్, అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డైల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని, పిల్లల్ని, వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి, గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది, మత్తు పదార్థాలు. సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది. విద్యార్థులు విద్యలో ర్యాంకులు సాధించడమే కాదు, క్రీడల్లో కూడా రాణించి రాష్ట్రానికి వెన్నెముకగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు అన్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట క్రీడా మైదానంలో జరిగిన శ్రీ చైతన్య స్కూల్ జోనల్ క్రీడా పోటీల్లో వారు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ తుమ్మలగుంట క్రీడా మైదానంలో శనివారం శ్రీ చైతన్య స్కూల్ జోనల్ స్థాయి క్రీడా పోటీలు డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, శ్రీ చైతన్య స్కూల్ జోన్ AGM సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి పాఠశాల సిబ్బంది స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒత్తిడితో కూరుకుపోయిన విద్యా విధానంలో సతమతమవుతున్న విద్యార్థులకు నేడు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం సరికొత్త విధానంతో 1500 మంది విద్యార్థులచే క్రీడా మైదానంలో ఉల్లాసంగా క్రీడలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు విద్యలో ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, క్రీడల్లో కూడా రాణించి రాష్ట్రానికి వెన్నెముకగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్స్ అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపాళ్లు, ఇన్ఛార్జీలు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు
చైతన్య విద్యా సంస్థలు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మనకందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో కానీ భారతదేశానికి కానీ మనకు ప్రాణం పోసే వైద్యులని అత్యధికంగా వైద్యుల్ని అందిస్తున్న సంస్థ మన చైతన్య విద్యా సంస్థలు. అదేవిధంగా వారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారు మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే వాళ్ళు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే వాళ్ళు ఈ మానసిక ఒత్తిడిని కూడా తట్టుకొని వారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు పైకి రాగలరు. ఇటువంటి స్పోర్ట్స్ పిల్లల్లో చైతన్యాన్ని కూడా తీసుకొస్తాయి. కాబట్టి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం పెంచినట్లు వైసీపీ నిరూపించాలి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆరణి. కిడ్నాప్ కేసులో 6 అరెస్ట్, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 కత్తులు, ప్లాస్టిక్ రోప్, వాటర్ ప్రూఫ్ టేప్ స్వాధీనం. అలిపిరెడ్డి ఎస్పీ శ్రీలత వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.